జీవితంలో ఒక్కోసారి ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు అండి, సంసారంలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని పనులు మానేద్దాం అనిపిస్తుంది. చాలామందికి అనిపిస్తుంది ఇది, మానేద్దాం ఎవరి మీద కోపంతో. అప్పుడు మనిషి మరోసారి ఉద్యోగంలో ఉన్నాం మనం, యజమాని గారు ఏదో ఒక మాట అన్నాడు, లేకపోతే మనకి రావాల్సిన పదోన్నతి మనకి రాకుండా మన పక్క వాళ్ళు ఎవరికో వచ్చింది, వాళ్ళు మనంత కష్టపడలేదు, వెంటనే మనకి ఏమనిపిస్తుంది, కష్టానికి గుర్తింపు లేదు. ఇక్కడ ఈ దరిద్రపు ఆఫీసులో పనిచేసిన ఒకటి చేయిపోయిన ఒకటి అని ఉద్యోగం మానేసామనుకో, ఎవరికి నష్టం? నీ స్థానంలో మరొకటి ఏమని 3 రోజుల్లో తీసుకొస్తాడు, నీకు మళ్ళీ ఉద్యోగం దొరకద్దా? పల్లెటూళ్ళలో సామెత చెబుతారు, ఏమనుకోకుండా సరదాగా చెబుతున్నా, చెరువు మీద కోపం వచ్చి మానేసేట, ఎవరికి నష్టం? చెరువుకి ఏమన్నానా? ఈ చెరువుని నేను ఉపయోగించినానంటే దేనికి ఉపయోగిస్తారో తెలుసు పూర్వం. నువ్వు పైగా ఈ పనికి నువ్వు చెరువు వాడకపోతే చెరువు బాగుంటుంది, ఎవరికి నష్టం? నీకే నష్టం, కంపు కొట్టుకుంటుంది, దానికే నష్టం. ఇక్కడ అంచేతన మన ఉద్యోగాలు, మన సంసారాలు, మన కర్తవ్యాలు సరోవరాలు లాంటివి, చెరువులు లాంటివి. వాటి మీద మనకు కోపం వస్తే మనకే నష్టం, వాటికేం నష్టం లేదు.